ఒకప్పుడు ఒక చిన్న ఊర్లో రాము అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచి మనసున్నవాడే కానీ బీదవాడు. ప్రతిరోజూ ఉదయం లేచి పొలానికి వెళ్లి కష్టపడి పనిచేసేవాడు. రాత్రి అయ్యేసరికి అలసిపోయి ఇంటికి చేరి మరుసటి రోజు మళ్ళీ అదే శ్రమ మొదలయ్యేది. ఒక రాత్రి రాముకు ఒక కల వచ్చింది. తను ధనవంతుడిగా మారి సుఖంగా జీవిస్తున్నట్టు. ఆ కల చూసి రాము మనసులో చిన్న ఆశ పుట్టింది. మరుసటి రోజు అద్భుతం జరిగింది. రాముడు పొలానికి వెళ్లి చూడగా అతని పంట బంగారమై మెరుస్తోంది. గాలి తాకుతూనే ఆ పంటనుంచి బంగారు రేకులు జిగేల్మని మెమెరుస్తూ కనిపించాయి. ఆనందంతో రాము కాకాళ్లను అదుపు చేసుకోలేక నాట్యం చేయడం మొదలెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బంగారు పంటను అమ్మి రాముడు చాలా ధనవంతుడు అయ్యాడు. కాని డబ్బు చేతికి రాగానే రాముడు మారిపోయాడు. ఇంకెవ్వరినీ పట్టించుకోడు. పొరుగువారిపై అహంకారంగా ప్రవర్తించేవాడు. ఎవరో ఏదైనా అడిగినా పెద్దగా అరిచి గద్దించేవాడు. అలా గడుస్తూ ఉండగా ఒక రాత్రి ఆ ఊరిపై మబ్బులు కమ్ముకున్నాయి. గాలి గట్టిగా వీచింది. పిడుగులు, మెరుపులు, వానలు. రాత్రంతా ఊరంతా తుఫానుమయమైంది. ఉదయం రాము పొలానికి వెళ్లి చూశాడు. ఒక్క మొక్కా మిగలలేదు. అన్నీ నాశనమయ్యాయి. తన బంగారు పంట, తన ఆస్తి, తన గర్వం ఒక్క రాత్రిలో మట్టిలో కలిసిపోయింది. రాము కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. "హ్, నేను మారకపోయి ఉంటే దేవుడు నన్ను ఇలా శిక్షించేవాడా అని విచారించాడు. ఆ రోజునుంచి రాము తిరిగి తన పాత జీవనానికి చేరి మంచితనం తిరిగి పొందాడు. నీతి: అహంకారం మనిషిని బంగారం నుంచి బూడిద చేస్తుంది.